హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే బతుకమ్మ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు. 9 days ఆఫ్ బతుకమ్మ. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ, ఎంగిలి పువ్వు బతుకమ్మ మేమైతే రెడీ చేస్తున్నాం అనమాట. నేను, మా వదిన, మా అత్తయ్య అయితే బతుకమ్మని ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూడండి. ముఖ్యంగా ఈ బతుకమ్మ అనేది తెలంగాణలో ఎక్కువగా ఆడతారండి. సో చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ని అయితే తీసుకొస్తారనమాట. గునుగు పూలు, గుమ్మడి పూలు, తంగేడు పూలు, అలానే మా సైడ్ అయితే సీతజడ పూలు అని కూడా అంటారు. అలా తీసుకొచ్చి ఆ ఫ్లవర్స్ అన్నిటిని ఒకదానిపైన ఒకటి ఇలా ఒక్కొక్క లేయర్ లాగా పేర్చుతారనమాట. పేర్చిన తర్వాత ఆ బతుకమ్మ మధ్యలో ఒక గౌరీ అమ్మవారిని అయితే ఉంచుతారు. పసుపు ముద్ద చేసిన గౌరీ అమ్మవారిని అయితే ఆ పూల మధ్యలో అయితే ప్లేస్ చేస్తారనమాట. బొడ్డెమ్మతో మొదలుపెట్టి ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని చెప్పి ఏ బతుకమ్మకు ఆ బతుకమ్మ ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. అన్ని అంటే లైక్ 9 days కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లేడీస్ అందరికీ చాలా ప్రత్యేకమైన ఒక ఫెస్టివల్ అన్నమాట ఇది. సో ఇలానే అందరి ఇంట్లలో బతుకమ్మలను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేస్కి అయితే తీసుకొస్తారు. ఆ ప్లేస్కి తీసుకొచ్చి అందరు బతుకమ్మలను ఒక చోట పెట్టి ఒక సర్కిల్ ఫామ్ అయ్యి ఆ సర్కిల్లో అందరు లేడీస్ ఒకళ్ళు నించొని చప్పట్లు కొడుతూ డాన్సెస్ అయితే వేస్తారనమాట. సాంగ్స్ పాడుకుంటూ డాన్సెస్ వేస్తూ ఉంటారు. యూజువల్గా ఫ్లవర్స్ని దేవుడికి పెడతాం కదా, కానీ ఇక్కడ ఫ్లవర్సే దేవుళ్ళలాగా అనమాట. చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ని తీసుకొస్తాం కదా, సో ఇక్కడ పూలే దేవుళ్ళగా మనం భావిస్తాం ఇక్కడ. అలా ఆడుకున్న తర్వాత ఆ బతుకమ్మల అన్నిటినీ కూడా ఒక వాటర్లో, అంటే ప్రవాహం ఉండే వాటర్లో కానీ లేకపోతే నదిలో కానీ, లేదా మీకు అసలు వాటర్ లేదు నియర్ బై అన్నప్పుడు ఒక చెట్టు కింద కానీ అలా ప్లేస్ చేస్తారు బతుకమ్మలు అన్నిటినీ. ఇంకా ఆలస్యం ఎందుకు, బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేసామో మొత్తం చూసేయండి. వీడియో కంప్లీట్గా చూసి ఎలా ఉందో లాస్ట్కి కమెంట్లో కూడా చెప్పండి.
చూసారు కదా మా తల్లి బతుకమ్మ అయితే ఎంత ముద్దుగా ఉందో కదా. సో అది గౌరమ్మ అన్నమాట. సో మధ్యలో పంప్కిన్ ఫ్లవర్ కూడా పెట్టేశాము. సో దానికి కూడా పసుపు కుంకుమ అన్నీ మధ్యలో వేసాము. అలానే పిల్ల బతుకమ్మను కూడా తయారు చేయడం అయితే స్టార్ట్ చేసాము. నాకు ఎంత క్యూట్ అనిపించిందంటే తల్లి బతుకమ్మ కంటే కూడా పిల్ల బతుకమ్మ అనేది చిన్నగా మంచిగా క్యూట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది, నాకు మస్తు నచ్చింది. మా చిన్న బతుకమ్మ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఏమేమి పువ్వుకునే గౌరమ్మ ఏమేమి కాయకునే గౌరమ్మ కట్లాయి పువ్వుకునే గౌరమ్మ కట్లాయి కాయకునే గౌరమ్మ కట్లాయి పువ్వుకునే గౌరమ్మ కట్లాయి కాయకునే గౌరమ్మ కట్లాయి తిరిగిన ఆట సంకాలాల పాట సంకాలాల కవి సంకాలాల కందు ఘనమైన గన్న పూలే గౌరమ్మ గంజల ఒడ్డానమే గౌరమ్మ ఘనమైన గన్న పూలే గౌరమ్మ గంజల ఒడ్డానమే గౌరమ్మ అన్ని